హాయ్ అందరికీ స్వాగతం ఎక్స్ప్లోరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ యాక్షన్. ఈ మాడ్యూల్లో ఏఐ యొక్క 3 ముఖ్యమైన సబ్ ఫీల్డ్స్ తెలుసుకుందాం: న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్ మరియు రికమెండేషన్ సిస్టమ్స్. కామన్ ఏఐ సబ్సెట్స్. ఏఐ మన టెక్నాలజీతో ఎలా మిళితమవుతోందో పూర్తిగా మార్చేసింది. వాయిస్ అసిస్టెంట్స్ నుంచి ఆటోనామస్ వెహికల్స్ వరకు ఏఐ మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ సెగ్మెంట్లో ఏఐలోని 3 ముఖ్యమైన ఉపవిభాగాలను పరిశీలించుదాం. 1. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి. ఇది మిషన్స్ కి మానవ భాషను అర్థం చేసుకోవడం మరియు జనరేట్ చేయడంలో సహాయపడుతుంది. 2. కంప్యూటర్ విజన్. ఇది మిషన్స్ కి విజువల్ డేటాను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 3. రికమెండేషన్ సిస్టమ్స్. ఇవి వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా పర్సనలైజ్డ్ సజెషన్స్ ఇస్తాయి. ఏఐ పవర్డ్ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఏఐ పవర్డ్ టూల్స్ విద్యను వ్యక్తిగతీకరించి ప్రతి విద్యార్థి కోసం ప్రత్యేకమైన లెర్నింగ్ పాత్స్ సృష్టించడానికి, రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మరియు లెర్నర్ ఎంగేజ్మెంట్ను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఇవి కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్. రీడింగ్ ప్రోగ్రెస్. విద్యార్థులను అలౌడ్గా చదవమని కోరండి. ఈ టూల్ క్లిష్టమైన పదాలను గుర్తించి వాటిని అర్థం చేసుకునేందుకు విజువల్ ఎయిడ్స్ మరియు అడిషనల్ ఎక్సర్సైజెస్ అందిస్తుంది. ఇది మీకు ఇవాల్యుయేషన్స్ సమయం ఆదా చేస్తుంది. ఏఐ ట్యూటర్స్. ఇవి విద్యార్థుల ప్రశ్నలకు రియల్ టైంలో సమాధానాలు ఇస్తాయి. ప్రతి విద్యార్థి నాలెడ్జ్ లెవెల్ మరియు పేస్కు అనుగుణంగా మారుతాయి. ఇవి టీచర్స్ పై పనిభారం తగ్గించడంలో సహాయపడతాయి. మిక్స్డ్ రియాలిటీ లెర్నింగ్. మిక్స్డ్ రియాలిటీని ఉపయోగించి విద్యార్థులకు అనుభవాత్మక విద్యను అందించండి. ఉదాహరణకు హోలోహ్యూమన్ విఆర్ ద్వారా విద్యార్థులు ప్రమాదము కలిగించని వర్చువల్ ఎన్విరాన్మెంట్లో కాంప్లెక్స్ సర్జరీస్ ప్రాక్టీస్ చేయగలరు. వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా విద్యార్థులను మ్యూజియంస్ మరియు ఆర్కియాలజికల్ సైట్స్ కి తీసుకెళ్లొచ్చు. ఇంటరాక్టివ్ స్మార్ట్ బోర్డ్స్. స్మార్ట్ బోర్డ్స్ ని ఉపయోగించి విద్యార్థులతో కలిసి ఐడియాస్ డెవలప్ చేయండి. రిమోట్ గానీ క్లాస్ రూమ్ గానీ ఎక్కడైనా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యమైన విషయాలను అన్నోటేట్ చేసి విద్యార్థులు దృష్టి మళ్లకుండా కంటెంట్ పై నియంత్రణ కలిగి ఉండండి. డేటా అనాలిటిక్స్. లెర్నర్స్ నిష్క్రియ అభివృద్ధిని డేటా అనాలిటిక్స్ ద్వారా గమనించండి. విద్యార్థుల లెర్నింగ్ గ్యాప్స్ గుర్తించి సరైన సమయంలో సహాయాన్ని అందించండి. ఇవాల్యుయేటింగ్ ది ఎఫికేసీ ఆఫ్ ఏఐ సిస్టమ్స్. ఏఐ సిస్టమ్స్ ను సమర్థవంతంగా ఉపయోగించాలంటే అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం మరియు వాటి పనితీరును మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఫెయిర్నెస్ అండ్ ఇంక్లూజివిటీ. ఏఐ సిస్టమ్స్ అన్ని విద్యార్థుల గ్రూపులపై సమానంగా పనిచేస్తున్నాయా అన్నది పరీక్షించాలి. రేస్, ఎథ్నిసిటీ, లాంగ్వేజ్, జెండర్ లేదా ఏజ్ వంటి విభేదాల ఆధారంగా బయాస్లను నివారించండి. ఇన్పుట్ క్వాలిటీ. ఇన్పుట్ డేటా నాణ్యత చాలా కీలకం. క్లియర్, యాక్యురేట్ మరియు ఫార్మాటెడ్ డేటా ఇవ్వడం ద్వారా ఏఐ సిస్టమ్ విశ్వసనీయతను మెరుగుపరచవచ్చు. ఒకే భాషను ఉపయోగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కంటిన్యూయస్ మానిటరింగ్. ఏఐ సిస్టమ్స్ ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. సమస్యలు విద్యార్థులపై ప్రభావం చూపే ముందు అలర్ట్స్ సెటప్ చేయండి. డేటా సెక్యూరిటీ మరియు ప్రైవసీను ఎల్లప్పుడూ ప్రాథమికంగా ఉంచండి.